హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఏపీలో ఎంబీఏ అండ్ ఎంసీ అడ్మిషన్కి సంబంధించి ఏపీ ఐసెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ రోజు నుంచి అంటే మార్చి 13 నుంచి అయితే అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అప్లికేషన్ డేటు, లాస్ట్ డేటు, అలానే అప్లికేషన్ ఫీ ఎంత, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది, అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎన్ని షిఫ్ట్లో ఎగ్జామ్ పెడతారు, ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి, షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. సో యాక్చువల్గా అయితే తెలంగాణ వాళ్ళతో పోల్చుకుంటే ఏపీ వాళ్ళకి అంత టైం అయితే లేదనమాట. మీరైతే చాలా ఫాస్ట్గా అయితే ప్రిపరేషన్ అయితే చేయాలి. సో తెలంగాణ వాళ్ళకైతే ఇంకా జూన్ 8, 9 అయితే ఎగ్జామ్ అయితే ఉంది. కానీ మీకైతే ఇంకా త్వరగానే ఉంది. విత్ ఇన్ 1 మంత్లో అయితే మీకైతే ఐసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. అంతకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఐసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ డేట్, ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాము. సో ఏపీ ఐసెట్ 2025 అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ స్టార్ట్ మార్చి 13వ తారీఖు అనమాట. అంటే ఈరోజు మార్చి 13వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు, ఆల్మోస్ట్ 1 మంత్ అయితే ఉంటుందన్నమాట. 28 డేస్, 29 డేస్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది వితౌట్ లేట్ ఫీ అనమాట. అంటే ఇది మార్చి 13 నుంచి ఏప్రిల్ 9 వరకు వితౌట్ లేట్ ఫీ, అంటే ఫైన్ కట్టకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఇదైతే ఏప్రిల్ 9 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైనా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలి ఐసెట్ ద్వారా అనుకుంటే మాత్రం మార్చి 13 నుంచి ఏప్రిల్ 9వ తారీఖు వరకు అయితే అప్లికేషన్లు అయితే పెట్టుకోండి. అప్లికేషన్ డేట్ దాటితే మాత్రం మీరైతే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీకి. సో అందుకని ఆ డేట్స్ అయితే మీకు ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఏప్రిల్ 9వ తారీఖు అని మాత్రమే ఒరిజినల్ డేట్ అయితే ఇస్తున్నాను మీకు. సో మార్చి 13 నుంచి ఏప్రిల్ 9వ తారీఖులోగా మీరైతే ఐసెట్కి అయితే అప్లై చేసుకోండి. అలానే అప్లికేషన్ ఫీ గురించి అయితే మాట్లాడుకుందాం, ఎగ్జామ్ ఫీజు గురించి. సో ఓసీ వాళ్ళకి 650, బీసీ వాళ్ళకి 600, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 500 అయితే ఉందన్నమాట. అప్లికేషన్ ఫీ అయినా ఎగ్జామ్ ఫీ అయినా రెండు ఒకటే అనమాట. సో ఐసెట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఓసీ వాళ్ళు అయితే 650 అయితే పే చేయాలి, బీసీ వాళ్ళు అయితే 600 పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 550 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏది ఏప్రిల్ 9వ తారీఖు లోపు అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రమే. ఏప్రిల్ 9 తర్వాత అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం ఈ 650 కంటే ఎక్కువ మీ రిజర్వేషన్ బట్టి ఫీ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ 650, 600, 550. సో దీనికంటే ఇంకా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంత రిస్క్ ఎందుకు, అప్పుడు మళ్ళీ సర్వర్ ప్రాబ్లం ఉంటే అప్లికేషన్లో కూడా సరిగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. కాబట్టి ఏప్రిల్ 9వ తారీఖు లోపు మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఏపీ ఐసెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. సో మే 7న అయితే ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. మే 7, 2025న ఏపీ ఐసెట్ అయితే ఉంది. తెలంగాణ ఐసెట్ పోల్చుకుంటే ఏపీ ఐసెట్ చాలా ముందుగా పెట్టేస్తున్నారు. తెలంగాణ ఐసెట్ అప్లికేషన్ ఏమో మార్చి 10వ తారీఖునే అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మే వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. ఎగ్జామ్ మాత్రం జూన్ 8, 9వ తారీఖు అయితే ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏపీది మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ అనేది మార్చి 13 నుంచి ఏప్రిల్ 9వ తారీఖు వరకు ఉంది. తర్వాత ఎగ్జామ్ ఇమీడియట్లీ విత్ ఇన్ 1 మంత్లో అయితే ఉందన్నమాట. మే 7న అయితే ఐసెట్ ఎగ్జామ్ అయితే ఉంది. సో తెలంగాణ వాళ్ళతో పోల్చుకుంటే ఏపీ వాళ్ళకి చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట ఐసెట్కి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. మంచిగా రివిజన్, మాక్ టెస్ట్లు అయితే చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే చూసుకోండి. సో ఎందుకంటే సీట్లు చాలా తక్కువగా ఉంటాయి, అలానే క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళు అయితే చాలా హైగా ఉంటారు. మంచి యూనివర్సిటీలో మంచి కాలేజీలో సీట్ రావాలంటే మంచి మార్క్స్ రావాలి, మంచి కాంపిటీషన్లో గెలవాలి. సో అందుకని ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ టైం అయితే లేదనమాట. అలానే ఎగ్జామ్ టైమింగ్ గురించి చెప్పుకుందాము. ఎగ్జామ్ టైమింగ్ అనేది 2 షిఫ్ట్లో ఉంటుంది. అంటే 2 షిఫ్ట్లు అయితే కండక్ట్ చేస్తారనమాట. మే 7న షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. అంటే మీకు ఈ రెండింటిలో ఏదో ఒక షిఫ్ట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే చాలామంది అప్లై చేస్తారు కదా, అందరికీ ఒకేసారి పెట్టడం వీలవుదు కదా, కాబట్టి వాళ్ళకి 2 షిఫ్ట్లో అయితే కండక్ట్ చేస్తారనమాట క్యాండిడేట్స్కి. సో మీరు 2 ఎగ్జామ్స్ రాయాలా, ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్, సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్, 2 ఎగ్జామ్లు 2 పేపర్లు రాయాలని కన్ఫ్యూజ్ ఏమవద్దు. సో మీకు ఫస్ట్ షిఫ్ట్లో అయినా రావచ్చు, సెకండ్ షిఫ్ట్లో అయినా రావచ్చు. మీకు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చి మీ ఫ్రెండ్కి సెకండ్ షిఫ్ట్లో రావచ్చు, అట్లా వైస్ వర్సా అయితే రావచ్చు అనమాట. అంటే చాలామంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి అందరికి ఒకేసారి పెట్టడం కష్టమవుద్ది. కాబట్టి ఇలా కొంతమందికి ఫస్ట్ షిఫ్ట్లో, కొంతమందికి సెకండ్ షిఫ్ట్లో అయితే పెడతారనమాట. దీని ద్వారా నార్మలైజేషన్ ద్వారా మనకి మార్క్స్ సిస్టమ్ అయినా, లేదంటే నార్మలైజేషన్ ద్వారా ర్యాంక్ సిస్టమ్ అయినా ఉంటుందన్నమాట. సో 2.5 గంటల ఎగ్జామ్ అయితే
అయితే మీకు ఫస్ట్ షిఫ్ట్లో అయినా రావచ్చు, సెకండ్ షిఫ్ట్లో అయినా రావచ్చు. ఫస్ట్ షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 11:30 వరకు అయితే ఎండ్ అవుద్ది అనమాట. అంటే మీకు 45 మినిట్స్ ముందే గేట్ ఓపెన్ అవుద్దండి. మీరు ఆల్మోస్ట్ 8 కల్లా మీరైతే ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అంటే షిఫ్ట్ 1 వాళ్ళు. అలానే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 4:30కి అయితే అయిపోతుంది. కాబట్టి మీరైతే 1 అవర్ బిఫోరే ఉండాలి. అంటే 1 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో అయితే ఉండాలి. 1 నుంచి అయితే మీకు అలా అయితే ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లోకి. 1 నుంచి 1:45 వరకు 1:30 వరకు అయితే అలా ఉంటుంది. తర్వాత హాఫ్ అన్ అవర్ మీకైతే బయోమెట్రిక్ కానీ ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది లోపల. తర్వాత 2కి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అలానే మార్నింగ్ షిఫ్ట్లో 9 గంటలకి ఎగ్జాక్ట్గా అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదనమాట ఐసెట్ 2025 ఏపీ ఐసెట్ గురించి, ఎంబీఏ అండ్ ఎంసీ అడ్మిషన్స్ గురించి. ఈ వీడియో ద్వారా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సో ఏపీ ఐసెట్కి ఇంకా అసలు టైం లేదు కాబట్టి మీరైతే బాగా చదువుకోండి. సో వీడియో నచ్చితే హెచ్ఎం ఎంజాయ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.